ఓకే. లేటెస్ట్‌గా వచ్చిన కొన్ని ఇండియన్ ఫిల్మ్స్ యొక్క అప్డేట్స్ తోటి నిన్న 'స్త్రీ 2' యొక్క ట్రైలర్ వచ్చింది. మొన్నేదో టీజర్ లాంటిది రిలీజ్ చేశారనుకుంటా. పర్సనల్లీ నాకైతే అది పెద్దగా నచ్చలేదు. దాని గురించి మనం మాట్లాడడానికి కూడా ఏం లేదు అందులో. బట్ ఈ ట్రైలర్‌లో అయితే మాత్రం కొద్దిగా కమర్షియల్‌గా వర్క్ అయ్యేలాంటి ఎలిమెంట్స్ చాలానే కనిపించాయి. అంటే ఒక హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌కి సీక్వెల్‌గా డిజైన్ చేయడానికి కావాల్సిన కామెడీ, ఎంటర్‌టైనింగ్ స్టఫ్, హారర్ ఎలిమెంట్స్ పక్కన పెడితే ఒక ఏన్షియంట్ మైథాలజీ లాంటి ఎలిమెంట్స్‌ని కూడా యాడ్ చేయడం బావుంది. సర్కటే అనే ఒక పెద్ద మాన్స్టర్ యొక్క తల. సో, మాన్స్టర్ యొక్క మొండెం అయితే ఇంకా కనిపించలేదు. తర్వాత చూపించొచ్చు. అండ్ దాని ఫ్లాష్ బ్యాక్ కూడా ఉండొచ్చు. ప్రస్తుతానికి వీఎఫ్ఎక్స్ సరిగ్గా వర్క్ అవ్వనట్టుంది ఫుల్‌గా. అందుకని కొన్ని సీన్స్ ఆడ్‌గా కనిపిస్తున్నాయి. అండ్ నాకు తెలిసి ఈ సర్కటే యొక్క ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్‌లోని ఒక యాక్టర్ కావాలి కదా! ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ క్యామియోస్‌లో నాకు తెలిసి అక్షయ్ కుమార్ గారిని యూజ్ చేసుకుంటారా అనిపిస్తుంది. ఎందుకంటే అక్షయ్ కుమార్ గారు ఈ ఫిల్మ్ కాస్టింగ్‌లో క్యామియోగా కనిపించబోతున్నట్టు రూమర్స్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. అది మరి కాస్త కమర్షియల్ బూస్టప్ ఖచ్చితంగా ఇవ్వచ్చు ఈ ఫిల్మ్‌కి. అండ్ 'స్త్రీ' థర్డ్ పార్ట్‌ని కూడా ఆల్రెడీ దినేష్ విజయన్ అనౌన్స్ చేసేసారనమాట. పార్ట్ 2కి, పార్ట్ 3కి పెద్ద గ్యాప్ ఉండదు టైమ్ లైన్‌లో కూడా. కొద్దిగా ఫాస్ట్‌గా ప్లాన్ చేస్తున్నాం. దాంతో పాటు 'తమా' అనే ఇంకొక హారర్ ఫిల్మ్ కూడా ఈ యూనివర్స్‌లో రాబోతుందంట. ఇప్పటిదాకా 'స్త్రీ', 'భేడియా', 'ముంజియా' ఇప్పుడు ఈ అప్‌కమింగ్ 'తమా'. ఈ సర్కటే మాన్స్టరే ఒక ప్రాస్టిట్యూట్‌ని చంపేసి స్త్రీగా మార్చాడు. సో, నాకు తెలిసి అప్‌కమింగ్‌గా ఈ హారర్ యూనివర్స్‌లో ఇలాంటి బిగ్ మాన్స్టర్ విలన్స్ చాలానే ఉండొచ్చు. అంటే ఒక డార్క్ ఈవిల్ అండర్ వరల్డ్‌లో వాళ్ళు ఇరుక్కుపోయి సడెన్‌గా వాళ్ళు బయటకు వచ్చేలాంటి కర్సెస్ గాని, ఈ విధమైన కనెక్షన్ అనేది పెడితే బాగుంటుంది. పార్ట్ 1లో ఫీమేల్స్‌కి టైప్‌లో చూపిస్తే ఈ పార్ట్ 2లో నాకు తెలిసి మేల్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేలాంటి సర్కటే పవర్‌ఫుల్‌గా చూపించొచ్చు మాన్స్టర్‌గా. ఆబ్వియస్‌లీ ఖురానా, దాంతో పాటు రాజ్ కుమార్ రావు, ముఖ్యంగా పంకజ్ త్రిపాఠి గారి కామెడీ అయితే బిగ్ ప్లస్ అయ్యేలాగా అనిపిస్తుంది ఎంటర్‌టైనింగ్‌గా. బట్ దీనికన్నా ముందే ఈ గ్యాంగ్ బేడియాలోని క్లైమాక్స్ పోస్ట్ క్రెడిట్ సీన్‌లో మనకు చూపించారు. కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి ఈ సినిమాలోని బేడియా అండ్ ముంజియాకి సంబంధించి ఒక క్రాస్ ఓవర్ క్యామియో లాంటి పాయింట్ ఖచ్చితంగా ఉండొచ్చు. అంటే ప్రెజెంట్ మనకు చూపించిన ఈ సూపర్ న్యాచురల్ థింగ్స్ అన్ని కూడా ఒక విలన్స్ గా చూపించారు. తర్వాత అవే హీరోస్ గా వచ్చి ఈ అప్కమింగ్ మాన్స్టర్ థ్రెట్స్ ని ఎదుర్కొనే విధంగా. ఇందాక నేను చెప్పినట్టు అండర్ గ్రౌండ్ ఒక అండర్ వరల్డ్ లాంటి ఈ సర్కట్ ఇలాంటి చాలా మాన్స్టర్స్ ఉండేలాంటి ప్లేస్ అన్నాను కదా. సో ఇది చూస్తున్నప్పుడు ఆ వైబ్స్ ఇచ్చే. సో ఇలా చాలా వాడుకోవచ్చు ఈ యూనివర్స్ లోని. ఇంతవరకు కంజూరింగ్ యూనివర్స్ కూడా అలాంటి క్రాస్ ఓవర్ ఎలిమెంట్స్ ని వాడుకోలేదు. అంటే ఒక హారర్ జానర్ అని ఇంత విధంగా వాడుకోవడం ఇండియాలోనే కాదు. ఈ జానర్లో చాలా ఫిల్మ్స్ చూసిన మనకి కూడా కొత్త వైబ్స్ ఇవ్వచ్చు సరిగ్గా వాడుకుంటే. ఈ గోస్ట్ బ్యాటిల్స్ లోని రాఘవ లారెన్స్ ని కూడా వాడుకుంటే ఇంకా బెటర్. ఒక క్యామియోగా ఆయనకు ఒక క్యారెక్టర్ ఇచ్చేస్తే కూడా. ఎందుకంటే ఈ జానర్ అన్నా, ఈ క్యారెక్టర్స్ అన్నా, గోస్ట్లు అన్నా ఆయనకి బాగా అభిమానం. పోతే ఇక్కడ శ్రద్ధా కపూర్ గారి క్యారెక్టర్ ఏంటో మనకి సెకండ్ పార్ట్ లో క్లారిటీగా చూపిస్తారేమో. ఫస్ట్ పార్ట్ లో టైటిల్ కూడా, క్యారెక్టర్ టైటిల్ ఏంటో కూడా మనకు చెప్పలే. స్త్రీ అంటే ఒక మిస్టీరియస్ ఉమెన్. స్త్రీ అంటే విలన్, గోస్ట్లు అనుకోండి. కానీ ఈ సినిమాలో విలన్ కాదు. అంటే ఇప్పుడు ఈ సర్కట్ని ఎదుర్కోవడానికి స్త్రీ రాక గురించి అందరూ ఎదురు చూసి ఆమెను తిరిగి రమ్మని కోరుతారనమాట. ఆ విధంగా హీరోని చేశారు సెకండ్ పార్ట్ లో. అంటే ఓ స్త్రీ కల్ అన కాదు, ఇప్పుడు ఓ స్త్రీ జరూర్ ఆవో. అంటే ఓ స్త్రీ రేపురా అని చెప్పి రాస్తే ఆ స్త్రీ దెయ్యం వచ్చి వెళ్ళిపోద్ది. బట్ ఈసారి అర్జెంట్ గా రా, హెల్ప్ చేయ మమ్మల్ని అన్నట్టు. ఆ స్త్రీకి ఒక స్టాచ్యూని కూడా కట్టడం బాగుంది. ఓ స్త్రీ రేపురా అని రాస్తారు కదా, బట్ అక్కడ చూడండి ఇప్పుడు బోర్డు, ఓ స్త్రీ రక్షాకరణ, మమ్మల్ని రక్షించు అని. రీసెంట్ గా 20 crores కన్నా బిలో బడ్జెట్ లో వచ్చిన ముంజియా, ఆ ట్రైలర్ గానీ, వెంజూస్ గానీ నాకు థియేటర్స్ కి వెళ్ళాలనిపించలేదు. చిన్న సినిమాలే అనుకున్నాను. పైగా స్టార్ కాస్ట్ ఎలాంటిది కూడా లేదు. బట్ ఆ సినిమా చేసిన సౌండ్, ఆ బాక్స్ ఆఫీస్ హిట్ చూస్తుంటే ఫ్యూచర్లో ఈ స్త్రీ యూనివర్స్కి అయితే గట్టి సక్సెస్ చూసే అవకాశం ఉంది. ఈ స్త్రీ 2 ఓపెనింగ్స్ నుండే గట్టి రికార్డ్స్ పెట్టేలా ఉంది ఈ ఇయర్లో. అండ్ బేడియా నుండి కృతి సనన్ క్యామియో ప్రస్తుతానికి కన్ఫర్మ్ అన్నట్టు మాట్లాడుతున్నారు బస్. మరి వరుణ్ ధావన్ కూడా ఉంటే బాగుంటుంది. బేడియా 2 కూడా ఫిక్స్ చేశారు ఆల్రెడీ. సో ఈ బేడియా కానీ, ముంజియా కానీ, అప్కమింగ్ గా తమా కానీ, దాంతోపాటు ఆయుష్మాన్ ఖురానా తోటి ఒక వ్యాంపైర్ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే స్టాండ్ అలోన్ గా, ఓన్లీ సీక్వెల్స్ మీద బ్రతకడం కాదు, స్టాండ్ అలోన్ గా ఒక మంచి ప్రాజెక్ట్ కాన్సెప్ట్ సర్ప్రైజ్ చేయాలి ఆడియన్స్ ని. లైక్ రీసెంట్ ముంజియా. మరి చూద్దాం గైస్ అప్కమింగ్ గా యూనివర్స్ ఎంత వరకు వెళ్తుందో. ఇక ఆ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే డైరెక్టర్ శంకర్ గారి పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పాలి. 2.0 కన్నా ఈ ఇండియన్ 2 డిజాస్టర్ రెస్పాన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా పడిపోవడం చాలా దరిద్రం ఆయన కెరీర్ లో. బట్ ఆయన ఎప్పటి నుండో ప్లాన్ చేసుకున్న వెల్పారీ నవల్ బేస్డ్ ఒక ట్రయాలజీ ఫిల్మ్ ని ప్లాన్ చేసుకున్నారు. ఒక పీరియాడిక్ గా హిస్టారికల్ వార్ డ్రామా లాగా. అందులోని సూర్య పేర్లు, దాంతోపాటు చాలా మంది సౌత్ యాక్టర్స్ నేమ్స్ వినిపించాయి. బట్ తర్వాత అది వాళ్ళతో కాదు, రణ్వీర్ సింగ్ తోటి ఆయన ఒక ప్రాజెక్ట్ లో డిస్కషన్స్ లో ఉన్నారు. అది అపరిచితుడు రీమేక్ కాదు, దాన్ని ఆపేసి ఒక స్టాండ్ అలోన్ గా సపరేట్ ఫ్రాంచైజ్ ప్లానింగ్ అని. అది ఇప్పుడు అందరూ అనుకున్నది ఆ వెల్పారీ నవల్ బేస్డ్ రణ్వీర్ సింగ్ తోటి తీసేలాంటి న్యూస్ ఎప్పట్లలో ఉన్న విషయం మనకి తెలిసిందే. ఆ నవల్ యొక్క రైట్స్ గురించి, వాటిని ఏ విధంగా లైవ్ యాక్షన్ గా అడాప్ట్ చేద్దామనే దాని గురించి చాలా టైం పడుతుంది. ఈలోపు ఇండియన్ 2, ఇండియన్ 3 అప్కమింగ్ ఆయన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతాయని అనుకున్నారు శంకర్ గారు. ప్రస్తుతానికి ఇండియన్ 2 డిజాస్టర్ రెస్పాన్స్ చూస్తుంటే పార్ట్ 3 మీద కూడా ఖచ్చితంగా ఫాటిక్ ఉండి ఓపెనింగ్స్ నుండి రిజెక్ట్ అయ్యేలాగా కనిపిస్తుంది. ఒకవేళ సినిమా బాగున్నా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, ఆ విధంగా జరిగేలా అనిపిస్తుంది గైస్. సో శంకర్ గారి ప్లానింగ్స్ ప్రకారం అయితే నాకు తెలిసి 2.0 ఇలా అన్ని బిగ్ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాం. సడన్ గా ఒక నార్మల్ గ్రౌండెడ్ లాంటి ప్రాజెక్ట్స్ చేయాలి. సో లైకా రిక్వెస్ట్ ప్రకారం ఇండియన్ 2, ఇండియన్ 3, గేమ్ చేంజర్ ఇవి లిస్ట్ లో పెట్టుకున్నారు.
యాక్చువల్గా ఆయన ఫ్యూచర్ విజనరీ బిగ్ ప్రాజెక్ట్స్ అయితే మాత్రం ఈ వెల్పరీ నవల్ బేస్డ్ ట్రయాలజీ మాత్రమే కాదు, ఒక సైన్స్ ఫిక్షనల్ 2012 అనే అండర్ వాటర్ ప్రాజెక్ట్ 2.0 తర్వాత చేద్దామని అనుకున్నారు గైస్. దాదాపుగా 900 crores బడ్జెట్, ఎస్ఆర్కే, హృతిక్ రోషన్, జాకీ జాన్ పాన్ వరల్డ్ గా అనుకున్నారు అంత బడ్జెట్. కానీ 2.0 డిజాస్టర్ రెస్పాన్స్ తర్వాత మళ్ళీ అంత పెద్ద బడ్జెట్ ప్రాజెక్ట్ అంటే ఖచ్చితంగా 40 కంటే నెగిటివ్ వేవ్స్ ఉండే అవకాశం ఉంది కదా. ఒక నార్మల్ డ్రామా మసాలా యాక్షన్ ఫిల్మ్ తో కంబ్యాక్ ఇద్దామని ఈ ఇండియన్ 2, ఇండియన్ 3 గేమ్ చేంజర్ ప్లాన్ చేసుకున్నారు అనుకుంటా. ఆ తర్వాత ఈ వెల్పరీ నవల్ బేస్డ్ ఫిల్మ్, దాంతోపాటు ఆ సైన్స్ ఫిక్షనల్ 2012 అనే ఫిల్మ్, దాంతోపాటు జేమ్స్ బాండ్ లాంటి ఒక యాక్షన్ వెస్ట్రన్ టైప్ లోని ఒక స్టైలిష్ ఫిల్మ్ తీద్దామని కూడా మొన్న రీసెంట్ గా చెప్పారనమాట నార్త్ లో. బట్ ప్రెసెంట్ అప్డేట్స్ ప్రకారం ఈ ఇండియన్ 3 గేమ్ చేంజర్ అప్కమింగ్ గా అయిపోయిన తర్వాత ఇక డైరెక్ట్ గా వెల్పరీ నవల్ బేస్డ్ ఫిల్మ్స్ మీదనే ఫోకస్ చేస్తారంట. సో ఇండియన్ 3 ఆర్ గేమ్ చేంజర్ ఈ రెండిట్లో ఏదో ఒక ఫిల్మ్ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. అలా కానీ అవ్వకపోతే అప్కమింగ్ గా ఈ బిగ్ ఫిల్మ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఏ ప్రొడ్యూసర్స్ ముందుకు రాకపోవచ్చు. యాక్టర్స్ కూడా ఒప్పుకుంటారో లేదో పక్కన పెడితే ఆడియన్స్ లోని ఒక నెగిటివ్ వైబ్ ఉంటుంది, శంకర్ గారా పెద్ద బడ్జెట్ సినిమాలా ఫ్లాప్ అవుతాయని. ఆయన కూడా హిట్స్ లేకపోతే మోటివేషన్ ఉండదు కదా అప్కమింగ్ గా ఫిల్మ్స్ తీయడానికి. మరి సో ఈ అప్కమింగ్ గా ఇండియన్ 3 ఆర్ గేమ్ చేంజర్ లో ఏదో ఒక బ్లాక్ బస్టర్ ఆయనకి ఫ్యూచర్ కి చాలా చాలా అవసరం అని అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత ఈ అప్డేట్ విషయానికి వస్తే ఎస్ఆర్కే గారి ద కింగ్ ఫిల్మ్ అనమాట. ఎందుకు ముందు ఈ ఫిల్మ్ గురించి మీకు చెప్పాను కదా, తర్వాత ఇప్పుడు ఇంకోస్త అప్డేట్స్ వస్తున్నాయి. ఏంటంటే ఈయన గ్యాంగ్స్టర్ రోల్ అని ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ఈ ఫిల్మ్ లో మల్టిపుల్ విలన్ క్యారెక్టర్స్ ఉంటాయంట ఫ్లాష్ బ్యాక్ లోని, దాంతోపాటు ప్రెసెంట్ టైం లైన్ కి సెట్ అయ్యేలాగా. సౌత్ కాస్టింగ్ ఉండొచ్చు విలన్ అని రూమర్స్ వచ్చాయి. బట్ తర్వాత అంటే సూర్య, విక్రమ్ ఇలాంటి నేమ్స్ వినిపించినప్పటికీ కూడా అభిషేక్ బచ్చన్ అయితే మాత్రం ప్రస్తుతానికి విలన్ గా ఫిక్స్ అయినప్పటికీ అది కేవలం ఫ్లాష్ బ్యాకో లేదంటే ప్రెసెంట్ టైం, అంటే ఫిల్మ్ లో చాలా మల్టిపుల్ విలన్ రోల్స్ ఉంటాయి కదా, అందులో ఏదో ఒక విలన్ రోల్ అనమాట ఆయన. అండ్ అర్జున్ దాస్ ఆ తర్వాత ఇలాంటి గ్యాంగ్స్టర్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ లాంటి ఫిల్మ్స్ లోని అర్జున్ దాస్ లాంటి యాక్టర్ చాలా చాలా అవసరం. ఇలా పాజిటివ్స్ పక్కన పెడితే నెగిటివ్ దరిద్రం అంటే ఈ సినిమాకి సుహానా ఖాన్ అనమాట. కాస్టింగ్ లో ఎంత కూతురుని ప్రేమతో ప్రమోట్ చేయడానికి, అది లాంచ్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నారో తప్పించి సినిమాకి ట్రోల్ మెటీరియల్ స్టఫ్ లేదంటే మైనస్ పాయింట్స్ ఆమె ద్వారా వచ్చేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ కూడా ఈ స్టోరీకి లీడ్ అనమాట. ఎస్ఆర్కే గారు ఒక సపోర్టింగ్ రోల్ లా కనిపించాలి, కాకపోతే ఆయన డామినేషన్ ఉంటుంది. టైటిల్ కూడా కింగ్ కదా, ఈ గ్యాంగ్స్టర్ ఫ్లిక్ అంతా కూడా ఒక నెగిటివ్ షేడ్స్ ఉండేలాంటి గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్కే గారి రేస్ ఫిల్మ్ కానీ, డాన్ 1-2 అలాంటి క్యారెక్టర్. అభిషేక్ బచ్చన్ కాస్టింగ్ కూడా అంత పెద్ద ప్లస్ పాయింట్ కాదని నా ఒపీనియన్. బాబీ డిఎల్ లాగా ఆయన యాక్టింగ్ ఏదైనా సర్ప్రైజ్ చేయాలి కంబ్యాక్ లాగా అనమాట యాక్టింగ్ పరంగా. బట్ అర్జున్ దాస్ వర్సెస్ ఎస్ఆర్కే మూమెంట్స్ చాలా బెస్ట్ పాయింట్స్ అవ్వచ్చు. అలానే మరొక మల్టిపుల్ విలన్ క్యారెక్టర్ కి ఇంకొక మంచి యాక్టర్ ని కూడా తీసుకుంటే బాగుంటుంది కాస్టింగ్ లో. పోతే సుజయ్ ఘోష్ నార్మల్ గా థ్రిల్లర్ ఫిల్మ్స్ కానీ ఓటీటీ ఫిల్మ్స్ చేసేవాడే, కమర్షియల్ డైరెక్టర్ కాదు. సో ఆయన మీద కూడా ఇలాంటి స్టార్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడో నమ్మకం నార్మలే. కానీ సిద్ధార్థ్ ఆనంద్ యాక్షన్ సీన్స్ ని చూసుకుంటున్నారు అనమాట ఈ సినిమాలో. కమర్షియల్ గా యాక్షన్ సీన్స్ కి, ఎలివేషన్స్ కి, మాస్ సీన్స్ కి సిద్ధార్థ్ ఆనంద్ చాలా బెటర్. దాంతోపాటు అనిరుద్ బీజియం కాబట్టి అదొక ప్లస్ పాయింట్. బట్ ఇండియన్ 2 లాగా దెబ్బ వేయకూడదు. ఎస్ఆర్కే కి పెద్ద ఫ్యాన్ ని అంటుంటాడు కాబట్టి ఆ ట్రిబ్యూట్ లాంటిది ఇవ్వాలి స్కోర్. అండ్ జవాన్ రేంజ్ లో ఇస్తే ఇంకా ప్లస్. ఎస్ఆర్కే గారు వైట్ హెయిర్ తోటి ఓల్డ్ మ్యాన్ గెటప్ లో ఒక బ్యాడాస్ మిడిల్ ఏజ్డ్ గ్యాంగ్స్టర్ రోల్ లో కనిపించబోతున్నారు. ఫిల్మ్ బడ్జెట్ 200 crores అంట. నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ లో జవాన్ టైమ్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని రూమర్స్, మరి చూడాలి. ఆ తర్వాత మీ అందరికి మరొక గుడ్ న్యూస్, పాన్ వరల్డ్ కనప అయితే డిసెంబర్ లో రిలీజ్ అవ్వచ్చు అనే లేటెస్ట్ న్యూస్ వచ్చింది. పాన్ వరల్డ్ ఏంటి బ్రో అంటే, ఎస్ ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయడానికి ఆల్రెడీ డబ్బుడ్ లిస్ట్ లో పెట్టారు. మరి కల్కి లాగా ఈ సినిమా కూడా డబ్బుడ్ చేయరా లేదంటే నిజంగా చేస్తారా మనం చూడాలి. పాన్ వరల్డ్ అని ప్రస్తుతానికి న్యూస్. హనుమంతు ఇన్సిడెంట్ ని ఆధారంగా రీసెంట్ గా ఈ ఫిల్మ్ మీద ట్రోల్స్ చేసిన యూట్యూబర్స్ మీద కూడా 20-30 ఛానల్స్ అయితే ఎగిరిపోయాయంట. కాబట్టి సినిమాకి రివ్యూ ఇవ్వాలనుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే, ప్రభాస్ గారి లైనప్ అయితే 2020 సాహో తర్వాత నుండే మనకి ఈ సలార్ గానీ, ప్రాజెక్ట్ కి గానీ, స్పిరిట్ గానీ అన్ని లైనప్ ఫిక్స్ అయ్యాయి. బట్ ఆ తర్వాత కొత్తగా యాడ్ అయిందంటే మారుతి ప్రాజెక్ట్. అండ్ ఆ తర్వాత ఎప్పట్లలో రూమర్స్ లో ఉన్న సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి తోటి రీసెంట్ గా దాని మీద అప్డేట్స్ వస్తున్నాయి. హీరోయిన్ గా ప్రస్తుతానికి మృణాల్ ఠాకూర్ అని రూమర్స్ అయితే, న్యూస్ అయితే మాత్రం వస్తుందన్నమాట. ఈ ఫిల్మ్ యొక్క టైటిల్ ఫౌజీ అని కూడా రూమర్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇంకా ఫిక్స్ అవ్వలేదు కానీ ఫౌజీ అనే నేమ్ ఎక్కువగా వినిపిస్తుంది. ఎస్, రొమాంటిక్ లవ్ స్టోరీతో పాటు ఒక ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఉండే స్టోరీ అంట. 1940s పీరియాడిక్ సెట్స్ అనమాట. ప్రభాస్ గారి రోల్ అయితే ఒక బ్రిటిష్ సోల్జర్ అనే న్యూస్ వచ్చింది. అలా ఎలా సెట్ అవుతుందో మనకు తెలీదు. లేదంటే ఒక ఇండియనే బ్రిటిషర్స్ దగ్గర పనిచేస్తున్నారా లేదంటే బ్రిటిష్ సోల్జర్ అని తెలీదు. ప్రస్తుతానికి బ్రిటిష్ సోల్జర్ అని న్యూస్ వచ్చింది. పోతే లవ్ స్టోరీ కదా, ఆర్మీ బ్యాక్ డ్రాప్ అని నార్మల్ బడ్జెట్ కాదు, పెద్ద బడ్జెట్ లోనే ఉండబోతుందంట. 300 crores ఎంత ఉండొచ్చు అంటారు. ఆదేశం లాగా పెద్ద బడ్జెట్ అంటున్నారు. ఆ తర్వాత కంగువా ఫిల్మ్ అప్కమింగ్ గా July 23rd సూర్య గారి బర్త్డే ఉంది కాబట్టి ఈ ఫిల్మ్ నుండి మొదటి సింగిల్ అయితే మాత్రం ఆ డేట్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఈ సినిమాకి సంబంధించి ప్రోమోస్ టైప్ లో టీజర్ కట్స్ లాంటివి, గ్లింపిస్ లాంటివి వచ్చినప్పటికీ ప్లాట్ మీద క్లారిటీ, కాన్సెప్ట్ మీద క్లారిటీ కంప్లీట్ గా రాలే. నాకు కూడా చాలా థిరీస్ ఉన్నాయి వాటిని చూస్తున్నప్పుడు. కాకపోతే హాలీవుడ్ లో హైలాండర్ ఫిల్మ్ యొక్క కాన్సెప్ట్ వైబ్సా అని ఎక్కువ డౌట్స్ కొడుతున్నాయి. దానికి ముఖ్య కారణం రీసెంట్ గా ఒక పోస్టర్ వచ్చింది కదా, అది చూసినప్పటి నుండి హైలాండర్ ఫిల్మ్ లాంటి కాన్సెప్ట్ ని ఇక్కడ ఇండియాలో తీస్తున్నారా అని చూడాలి. ప్రెసెంట్ అప్కమింగ్ గా ఆయన బర్త్డే కి సింగిల్ కాదు, తర్వాత అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ వచ్చేస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది.
సూర్య గారికి ఒక మంచి కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడి చాలా ఇయర్స్ అయిపోయింది గైస్. ఈ సినిమా ఆయనకి చాలా చాలా అవసరం అనమాట. అండ్ పాన్ వరల్డ్ అని కూడా అంటున్నారు. 30 లాంగ్వేజెస్ 20 లాంగ్వేజెస్ మనకు తెలియదు. పాన్ వరల్డ్గా అన్నమాట ప్రకారం ఇంగ్లీష్లో డబ్ చేయండి చాలు. ఎందుకంటే ఇలాంటివి ఎన్ని విన్నాం మనం ఇప్పటికే పాన్ వరల్డ్ అనే పేరులో. ఎనీవే, ఈ అప్డేట్స్ కానీ న్యూస్ అంతా కూడా మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ న్యూస్ మీ ఫ్రెండ్స్లో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి గైస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.